దేశంలోని ముఖ్యమైన రాజకీయ పార్టీలు అండ్ ఆ రాజకీయ పార్టీలని స్థాపించిన స్థాపకులెవరు? అండ్ ఆ రాజకీయ పార్టీల యొక్క గుర్తులేంటి? దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ 2024 సంవత్సరంలోని మార్చి 23వ తేదీన భారత ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం మన దేశంలో మొత్తం ఎన్ని జాతీయ పార్టీలున్నాయంటే 6 జాతీయ పార్టీలు ఉండడం జరిగింది. అలానే 58 రాష్ట్రీయ పార్టీలున్నాయంట. అలానే 2763 గుర్తింపు లేని పార్టీలు కూడా ఉండడం జరిగిందంట. సో, మెయిన్ పార్టీస్ వచ్చేసరికి మనం చూసుకుంటే మొదటిదొచ్చేసి ఐఎన్‌సీ. అందరికీ మనకు తెలుసు ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అన్నమాట. అండ్ దీన్ని స్థాపించిన వాళ్ళొచ్చేసి ఏవో హ్యూమ్ అన్నమాట. అండ్ దీని గుర్తు వచ్చేసి హస్తం గుర్తు. నెక్స్ట్ పార్టీ వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ. ఈ పార్టీని స్థాపించిన వారు ఎవరు అంటే ఎస్ఏ డాంగే, ఎంఎన్ రాయ్. వీళ్ళిద్దరూ ఈ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ గుర్తు ఏంటంటే వరికంకి కొడవలి అన్నమాట. నెక్స్ట్ పార్టీ వచ్చేసి భారతీయ జనతా పార్టీ భాజపా లైక్ బీజేపీ అన్నమాట. సో ఈ పార్టీని స్థాపించిన వాళ్ళు ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి అండ్ ఎల్కే అద్వానీ అన్నమాట. ఈ పార్టీ యొక్క గుర్తు వచ్చేసి కమలం. నెక్స్ట్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ మనందరికీ తెలుసు తెదేపా. దీన్ని స్థాపించిన వారు ఎన్టీఆర్ రామారావు గారు. అండ్ పార్టీ గుర్తు వచ్చేసి సైకిల్. నెక్స్ట్ పార్టీ వచ్చేసి భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అన్నమాట. దీన్ని స్థాపించిన వారు చంద్రశేఖరరావు గారు. అండ్ దీని సింబల్ వచ్చేసి కార్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ. దీన్ని స్థాపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ శివకుమార్ అన్నమాట. దీని గుర్తు వచ్చేసి సీలింగ్ ఫ్యాన్. నెక్స్ట్ వచ్చేసి జనసేన పార్టీ. దీన్ని స్థాపించిందేమో పవన్ కళ్యాణ్. అలానే దీని గుర్తు వచ్చేసి గాజు గ్లాస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.